జగిత్యాల జిల్లా మల్యాల క్రాస్ వద్ద వరద కాలువలో నుంచి వెలికి తీసిన కారులో డెడ్ బాడీ బయటపడటం కలకలం రేపింది. కాలువలో పైకి తేలిన కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రేన్లు, గజ ఈతగాల సాయంతో కారును బయటకు తీయడంతో మృతదేహం బయటపడింది. మృతుడు జగిత్యాల జిల్లా సుద్దపల్లికి చెందిన రమణారెడ్డిగా గుర్తించారు. రమణారెడ్డి 3 రోజుల క్రితం అదృశ్యమైనట్లుగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రమణారెడ్డి కారు ప్రమాదవశాత్తు కాలువలో పడిందా లేక మరేదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. జగిత్యాల జిల్లా మల్యాల క్రాస్ వద్ద వరద కాలువలో నుంచి వెలికి తీసిన కారులో డెడ్ బాడీ బయటపడటం కలకలం రేపింది. కాలువలో పైకి తేలిన కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రేన్లు, గజ ఈతగాల సాయంతో కారును బయటకు తీయడంతో మృతదేహం బయటపడింది. మృతుడు జగిత్యాల జిల్లా సుద్దపల్లికి చెందిన రమణారెడ్డిగా గుర్తించారు. రమణారెడ్డి 3 రోజుల క్రితం అదృశ్యమైనట్లుగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రమణారెడ్డి కారు ప్రమాదవశాత్తు కాలువలో పడిందా లేక మరేదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.